వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. వైఎస్ జగన్ పల్నాడు జిల్లా రెంటపల్ల పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన వైసీపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. రవితేజ అనే యువకుడు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని అని ఉన్న ప్లకార్డును ప్రదర్శించాడు. దీంతో తాళ్లూరు గ్రామానికి చెందిన అతన్ని అరెస్టు చేశారు. సత్తెనపల్లి టీడీపీ నాయకులు తెలుగు మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నగరికల్లు పోలీసులు రవితేజను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విశాఖలో యోగా డే వేడుకలకు అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రుల బృందం విశాఖలోనే ఉంటూ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ వేడుకలకు ప్రధాని మోదీ హాజరు కానుండటంతో భద్రత కట్టుదిట్టం చేశారు. యోగా డేకు ఆర్కే బీచ్ రోడ్ లో ప్రధాన వేదిక నిర్మాణం చేపట్టారు. ఏయూలో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేశారు. దాదాపు 25,000 మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించారు. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ వైరుపేటకు మంచినీళ్లు ఇవ్వాలని ప్రధాన రహదారిపై మహిళలు ధర్నా చేశారు. మంచినీరు ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్ జేఈ రావాలంటూ నినాదాలు చేశారు. బీఎస్సీ అమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మోహన్ బాబు, మాజీ మండల ఉపాధ్యక్షురాలు మేరీ ఆధ్వర్యంలో గ్రామస్తులు బిందెలతో ఆందోళన చేపట్టారు. జీడీ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం యనమల మంద గ్రామంలో విద్యార్థులు నడవలేము అంత దూరం నడవలేము అంటూ వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. వివరాల్లోకి వెళ్తే స్థానిక గ్రామంలో 8వ తరగతి వరకు మునుపు యూపీ స్కూల్ ఉండేది. ఈ నేపథ్యంలో పాఠశాలలో 5వ తరగతి వరకే ఉందని, పై చదువులకు పక్కా స్కూళ్లకు వెళ్లాలని సమాచారం అందడంతో విద్యార్థులు తల్లిదండ్రులు నిరసన తెలిపారు. కుప్పంలోని శెట్టిపల్లి గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. రమాదేవి అనే మహిళపై టీడీపీ నేత దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఆమెకు చెందిన 2.72 ఎకరాల భూమిపై కన్నేసి నకిలీ పత్రాలను సృష్టించి టీడీపీ నేత నాగరాజు నాయుడు యత్నించాడని సదరు మహిళ వాపోయింది. అధికారులకు ఫిర్యాదు చేసినా వాళ్లు నాగరాజుకే వత్తాసు పలికారని వీడియో రూపంలో తెలిపింది. తన భూమిని కాపాడాలంటూ రమాదేవి ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ఈ వీడియోను వైసీపీ ఎక్స్ పోస్ట్ చేసింది. వసతి గృహంలో అదనపు గదుల నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు కాంట్రాక్టర్ కు సూచించారు. జిల్లా కలెక్టర్ మోపిదేవిలోని తహసీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ 33.40 లక్షల వ్యయంతో నిర్మాణంలో ఉన్న అదనపు తరగతుల గదులను, మరుగుదొడ్లు, వంటగది మరమ్మతు పనులను పరిశీలించారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం 6వ వార్డులోని లైబ్రరీ రోడ్డు పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. డ్రైనేజీ పూడిక తీయకపోవడంతో మురుగునీరు రోడ్డుపైకి ప్రవహించి నడవడానికి కూడా వీల్లేకుండా పోయింది. దీంతో పాఠశాల విద్యార్థులు, వృద్ధులు, మహిళలు ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ధనాపురం గ్రామంలో దళిత సర్పంచ్ చంద్రశేఖర్ ను వేదికపైకి ఆహ్వానించకుండా అవమానపరిచిన ఘటనపై డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ తీవ్రంగా స్పందించారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ ఈ ఘటన దళితుల పరువు నాశనం చేసేలా ఉందని, పోలీసులు ఈ ఘటన సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బొమ్మనంపాడు గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను అద్దంకి మండల ఏపీఓ కోటేశ్వరి పరిశీలించారు. మస్టర్ వెరిఫికేషన్ నిర్వహించిన ఆమె ప్రతి కూలీకి పని కల్పించాలని, కొలత ప్రకారం పనిచేయాలని సూచించారు. ఉపాధి పనుల్లో నిర్లక్ష్యం వద్దని హితవు పలికారు. రేపు అద్దంకి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమం జరగనుందని తెలిపారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప దశాబ్ది కాలంలో సాధించిన అభివృద్ధి వైసీపీ నాయకులకు కనిపించడం లేదని సామర్లకోట టీడీపీ నాయకులు అన్నారు. వారి కళ్లకు ఉన్న గంతలు తొలగించి చూడాలని బడుగు శ్రీకాంత్, బలుసు శ్రీనివాసు, కంటే బాబు, ఆడవాల కుమారస్వామి వైసీపీ నాయకులకు హితవు పలికారు. కోట్లాది నిధులు వెచ్చించి చేసిన అభివృద్ధిని కాదని కేవలం 2 రోడ్లను వేసి ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.